అనంతపురంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఒక్క అటెండర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని, నిరుద్యోగులను వంచిందని విమర్శించారు. మంత్రి లోకేష్ 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సీ ద్వారా 16,000 టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారని, ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న మాటను నిలబెట్టుకున్నారని కొనియాడారు. రాష్ట్రంలో 25 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం జైత్రయాత్ర కొనసాగిస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వాళ్ళు ఉన్నారు చూడండి అన్న. జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీ కానీ ఎక్కడ కానీ పెట్టలేదు, ఒక ఉద్యోగం కల్పించలేదు. ఎంతసేపు ఉన్నా బటన్లు నొక్కుకుంటా ప్రజలను మభ్యపెట్టి మేము బటన్లు నొక్కుతున్నాం అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టారు. ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో ఈ 20 నెలల కాలంలోనే దాదాపు ఎంఎస్ఎంఈ నుంచి 2,45,906 ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్టార్ నుంచి వస్తే, అలాగే జాబ్ ఫేర్ అయితేమి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,626 ఉద్యోగాలు, అలాగే పరిశ్రమల రంగం ద్వారా 95,174 ఉద్యోగాలు, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో 64,935 ఉద్యోగాలు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ దీంట్లో 13,865 ఉద్యోగాలు, పర్యాటక రంగం నుంచి 5,028 ఉద్యోగాలు ఈరోజు ప్రైవేట్ సెక్టర్ నుంచి రావడం జరిగింది. మొత్తంగా ఈ 20 నెలల కాలంలోనే గవర్నమెంట్ తరఫు నుంచి 30,607 ఉద్యోగాలు ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు ఫిలప్ చేసే పరిస్థితి. మొత్తం ఇప్పటి వరకు దాదాపు ప్రైవేట్ సెక్టర్ అయితేమి గవర్నమెంట్ సెక్టర్ అయితేమి దాదాపు 7.5 లక్షల ఉద్యోగాలు ఇప్పటి వరకు మేము కల్పించాం. వచ్చే ఇంకా 3 ఏళ్ల కాలంలో మేము ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నామో, సూపర్ 6 లో చెప్పామో 20 లక్షలకు పైగా ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి